సో గురక రావడానికి కారణం ఏంటో మనం ఫస్ట్ టెస్ట్ చేస్తాం. కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కిడ్స్ గురించి అడల్ట్స్ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. కిడ్స్ అయితే వాళ్ళకి అడినాయిడ్స్ అని టాన్సిల్స్ అని ఉంటాయి. లెస్ దెన్ 7 years 6 years వాళ్ళు పాపం పడుకున్నప్పుడు నోరు తెరిచి పడుకుంటారు, ఎందుకంటే ఇక్కడ అంతా అబ్స్ట్రక్ట్ అవుతుంది ఎలర్జీస్ వల్ల. సో వాళ్ళకి అక్కడ అది రీజన్ అనటామికల్గా. సో వాళ్ళకి అది సర్జరీ చేసినట్టయితే వాళ్ళు గురక నుంచి విముక్తి పొందుతారు. అడల్ట్స్ గురించి తీసుకున్నట్టయితే నేను చెప్పినట్టు ఒబేసిటీ, బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫ్యాట్ ఎక్కువైపోయి వాళ్ళకి గురక వస్తుంటుంది నైట్ అక్కడ కంప్రెస్ అయిపోయి. రెండోది కొంతమంది ఒబేస్ ఉన్నా లేకపోతే కొంచెం నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది ఓఎస్ఏ. వాళ్ళకి ఏంటంటే మజిల్స్ వీక్ ఉంటాయి. పడుకున్నప్పుడు ఏంటంటే మన బాడీలో అన్ని మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి, అట్లాగే అప్పర్ ఎయిర్వే మజిల్స్ కూడా రిలాక్స్ అవుతాయి. అప్పుడు ఈ గురక ఎవరికైతే ప్రొపెన్సిటీ ఉంటుందో వాళ్ళకి ఈ ఓఎస్ఏ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అంటే మజిల్స్ కొలాప్స్ అవ్వడం వల్ల ఎక్కడైతే ఎయిర్వే పాత్వే ఉందో అది క్లోజ్ అయిపోతుంది. సో దాన్ని ఓపెన్ చేయడానికి మనం ఒక చిన్న మెషిన్ ఇస్తాం, CPAP మెషిన్ అంటాం. అంటే ఇట్లా చిన్న మాస్క్ ఉంటుంది, ఆక్సిజన్ మాస్క్ లాగా, అది పెట్టుకొని పడుకోవాలి. అది ఫోర్స్తో ఎయిర్ ఇస్తుంది, దాంతో మన ఎయిర్వే ఓపెన్ అవుతుంది, గురక రాదు. స్లీప్ అంతా బాగుంటుంది రోజంతా, నైట్ అంతా స్లీప్ బాగుంటుంది. సో రోజు కూడా ఆయన యాక్టివ్గా ఉంటారు. సో ఇది ట్రీట్మెంట్. సో ఒకవేళ అనటామికల్గా ఇబ్బంది అంటే వెళ్ళే దారిలో ఈ ఎయిర్ పాస్ అయ్యే దారిలో అబ్స్ట్రక్షన్స్ లైక్ టాన్సిల్స్, అడినాయిడ్స్, మీరు ఇదే ఉంటారు, మీరు సాఫ్ట్ ప్యాలెట్ కొండనాలుక అంటారు, అలాంటివి కొంతమందికి చాలా లూజ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అది కూడా అడ్డు వస్తుంది. అది సర్జరీ చేసినట్టయితే ఒక రిలీఫ్ ఉంటుంది. లేదు ఇవన్నీ ఏం లేవు, తన మజిల్సే వీక్ ఉన్నాయంటే CPAP, BiPAP లాంటి మెషిన్స్ ఇచ్చి ఆ ఎయిర్వేని మనం ఓపెన్ చేస్తాం సో దట్ గురక రాకుండా. సో గురకకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇన్సోమ్నియాకి ఎక్స్ట్రీమ్ అంటే ఇంక అస్సలు ఏం చేసినా నిద్ర పట్టట్లేదు, వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు అనుకున్నప్పుడు మెడికేషన్ కూడా ఉంటుంది. అది ప్రిస్క్రైబ్ చేస్తేనే యూజ్ చేయాలంటారా, లేదంటే ఎవరికి వాళ్ళు తెచ్చుకునే మెడిసిన్ అంటారా? ఇన్సోమ్నియా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ మనం కారణాలు తెలుసుకోవాలి. ఇన్సోమ్నియాకి కొంతమందికి మీరు అన్నట్టుగా స్ట్రెస్ వల్ల ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది ఇన్సోమ్నియా, కొంతమందికి చాలా ఏళ్ళుగా ఉంటుంది. సో డిపెండింగ్ వాళ్ళకు ఇన్సోమ్నియా ఎందుకు వచ్చిందనే కారణం మనం చూసి దాన్ని బట్టి ఇన్సోమ్నియా డ్రగ్స్ ఇస్తాం. ఆ డ్రగ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఇంతకుముందు మీకు మెలటోనిన్ గురించి మాట్లాడాను, హార్మోన్. సో ఈ మెలటోనిన్ హార్మోన్ని కూడా ఓవర్ ద కౌంటర్ పిల్స్ లాగా కూడా ఇస్తున్నారు ఈ మధ్య. సో బికాస్ ఇది పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, 3 mg 5 mg 10 mg వరకు కూడా తీసుకోవచ్చు. ఇంకొన్ని అడ్వాన్స్డ్ మెడికేషన్స్ ఉంటాయి, జోల్పిడమ్ అని ఇవన్నీ, అలాంటివి న్యూరాలజిస్ట్ లేదా పల్మనాలజిస్ట్ రాస్తేనే ప్రిస్క్రైబ్ చేస్తేనే తీసుకోవాలి. ఎందుకంటే అది అధిక మోతాదులో తీసుకున్నట్టయితే దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఓవర్ ద కౌంటర్ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ కూడా తీసుకోవచ్చు, కానీ ఓన్లీ లిమిటెడే ఉంటాయి. కానీ లేదు ఒక లిమిట్ దాటి ఈ ఓవర్ ద కౌంటర్ కూడా పనిచేయట్లేదు అంటే ప్రిస్క్రైబ్ మెడిసిన్ మాత్రం డెఫినెట్లీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినట్టే తీసుకోవాలి. ఓకే. అంటే ఈ స్లీపింగ్ పిల్స్ గురించి మనం ఎప్పటి నుండో చూస్తూ ఉన్నాము, వాటిని అతిగా తీసుకోవటం వల్ల ఏం జరిగిద్ది అనేది చాలా సార్లు మనం వింటూనే ఉన్నాం. అయితే రీసెంట్ ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు సింగర్ కల్పన గారు, అది ఓవర్ డోసేజ్ తీసుకోవడం వల్ల ఆవిడ అన్కాన్షియస్ అయ్యారు. అంటే అవి ఓవర్ డోసేజ్ అంటే అసలు మోతాదు ఎంత తీసుకోవాలంటారు, ఎప్పుడు దాన్ని ఓవర్ డోసేజ్ అంటారు, అలా తీసుకోవటం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయి? జనరల్గా ఏంటంటే ఈ స్లీపింగ్ పిల్స్ ఎవరికైతే ప్రిస్క్రైబ్ చేస్తామో వాళ్ళకి చాలా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ న్యూరలాజికల్ ఇష్యూస్ లైక్ యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి ఉంటాయి బ్యాక్గ్రౌండ్లో. సో దానివల్ల ఈ స్లీపింగ్ పిల్స్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నిద్ర వాళ్ళకి పట్టదు కాబట్టి. నిద్ర లేకపోతే వాళ్ళ ఏ పని చేసుకోలేరు మార్నింగ్ టైం. సో ఇలాంటివి అవసరం ఉన్న మోతాదులో ఇస్తాం. కాకపోతే మీరు అన్నట్టుగా దాన్ని మిస్యూజ్ చేసి లేదా దాన్ని బై మిస్టేక్ ఇంజెస్ట్ చేసుకున్నట్టయితే ఈ స్లీపింగ్ పిల్స్ వల్ల బ్రీతింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. ఎక్సెసివ్గా తీసుకుంటే రెస్పిరేటరీ సెంటర్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అంటే గాలి తీసుకునే సెంటర్ అనమాట అది డిప్రెషన్లోకి వెళ్ళిపోతే ఆటోమేటిక్గా ఆక్సిజన్ తగ్గిపోతుంది, హార్ట్ అటాక్స్ వస్తాయి. సో స్లీపింగ్ పిల్స్ ఎక్సెసివ్గా తీసుకుంటే మనకి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అలాగే లైఫ్ థ్రెట్ కూడా ఉంటుంది. ఓకే.